బీహార్లో ప్రస్తుతం ఎన్నికల సమరం నడుస్తుంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బహదూర్ గంజ్లో ఎంఐఎం అభ్యర్థి తౌసిఫ్ అలం నామినేషన్ సందర్భంగా కార్యకర్తల కోసం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. నామినేషన్ తంతు పక్కన పెట్టి బిర్యానీ కోసం ఎంఐఎం మద్దతుదారులు జనాలు కొట్టుకున్నారు. ఇక బిర్యానీ ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఒకరి మీద ఒకరు పడుకుంటూ ప్యాకెట్లు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తౌసిఫ్ అలం నామినేషన్ కు ముందు నివాసంలో ప్రార్థన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రజల కోసం బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. అయితే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ప్యాకెట్ల కోసం కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల దయానీయ స్థితి ఇంత దారుణంగా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అక్రమ వలసదారులు మాదిరిగా కొట్టుకుంటున్నారని, వీరంతా భారతీయుల్లాగా లేనట్లున్నారే అని వ్యాఖ్యానించారు. వీడియో వైరల్ పై మస్లిజ్ పార్టీ స్పందించింది. హనుమాస్ చాలీసా తర్వాత ప్రసాదం పంపిణీ చేసినట్లే తాము కూడా మతాచారం తర్వాత 2000 మందికి బిర్యానీ తయారు చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక జన సమూహం ఎక్కువగా రావడంతో తోపులట జరిగినట్లు తెలిపింది. आप लोग देख सकते हैं भाई बिरयानी के लिए लड़ी मार कर रहा है यहाँ पर। ఈశాన్య బీహార్లో ముస్లిం జనాభా 68% కంటే ఎక్కువ ఉన్న ఏకైక జిల్లా కిషన్గంజ్. 2019లో లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఓడిపోయిన ఏకైక పార్లమెంటరీ స్థానం. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజహారుల్ హుసేన్ 61,078 ఓట్లతో ఈ స్థానాన్ని గెలుచుకోగా, బీజేపీ అభ్యర్థి స్వీట్ సింగ్ 59,697 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక ఎంఐఎం అభ్యర్థి క్రమ్లుల్ హోడా 41,904 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీహార్ 2 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11న 2 దశల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి.